హాయ్, వచ్చేసాం నెక్స్ట్ వీడియోలోకి. సో మనం జోర్డాన్లో ఉన్నాం ఇంకా. సో ఈరోజు అయితే మనం పెట్రా బయలుదేరుతున్నాం. సో ఆల్రెడీ మనం ఇప్పుడు జీసస్ క్రైస్ట్ బ్యాప్టిజం తీసుకున్న చోటు ఆల్రెడీ చూసి ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్ పెట్రాకి బయలుదేరాం. సో చూస్తున్నారు కదా, ఆన్ ది వేలో క్యామిల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రోడ్స్ని కూడా ఇవి బ్లాక్ చేసేస్తున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా అది. సో ఈ జీసస్ క్రైస్ట్ బ్యాప్టిజం జరిగిన చోట నుంచి మేము క్యాబ్ తీసుకున్నాం. సో ఇది ఆల్మోస్ట్ 157 కిలోమీటర్స్ ఉంది పెట్రాకి ఇక్కడి నుంచి. సో చూస్తున్నారు కదా, ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయి కదా. సో ఎక్కడైనా దగ్గరలో ఒక్కసారి ఆపి ఫోటోషూట్ అయితే చేయాలి. ఇదిగో చూడండి, ఆల్రెడీ క్యామిల్ మనం ఏమన్నా పెడతామేమో అని చెప్పి వస్తుంది పాపం. సో చెప్పాను కదా, ఎక్కడైనా కొంచెం బెటర్గా ప్లేస్ ఉంటే కనుక ఒకసారి ఆగి కాసేపు ఫోటో సెషన్ ఒకటి పెడదాం అనుకుంటున్నాం. సో పక్కన ఆపటం అయితే జరిగింది. సో రోడ్డు మీద కూర్చుని దిగుదాం అనేది ప్లాన్. చూద్దాం ఎలా వస్తుంది పిక్. సో చూసారు కదా పిక్ ఎలా వచ్చింది. సో మా బావ అయితే తీశారు అది. సో ఈ మిడిల్ ఈస్ట్లో కానీ లేదంటే ఆఫ్రికాలో కానీ సన్సెట్స్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంటాయి. గోల్డెన్ ఎల్లో కలర్లో మనకి బ్యాక్గ్రౌండ్ స్కై బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డెన్ ఎల్లో కలర్లో కనపడుతూ ఉంటుంది ఇక్కడ. సో ఫోటో సెషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి పెట్రా. సో ఈ పెట్రా వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకున్న 7 వండర్స్లో అదొక వండర్ అది. సో మనం బయలుదేరిన చోటు ఆల్మోస్ట్ మనం డెడ్ సీకి దగ్గరగా ఉంటుంది జీసస్ క్రైస్ట్ బ్యాప్టిజం సైట్ అనేది. సో డెడ్ సీకి దగ్గరలో ఉందంటే కనుక అది ఆల్మోస్ట్ బిలో సీ లెవెల్ ఉంటుంది అది. సో ఇప్పుడు మనమైతే ఆ బిలో సీ లెవెల్ నుంచి
ఆల్మోస్ట్ 1000 మీటర్స్ హై ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ పెట్రా అనే ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది సీ లెవెల్కి 1000 మీటర్స్ హైలో ఉంది అది. సో ఇప్పుడు ఆ 1000 మీటర్స్ మనం ఇప్పుడు పైకి ఎక్కాలి. సో ఈ ల్యాండ్స్కేప్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఆ వ్యూస్ అవి చూడండి. సో ఈ పెట్రా ప్లేస్ వచ్చేసి వాది మూసా అనే ఒక రీజియన్కి సంబంధించింది. ఈ 7 వండర్స్కి ఓటింగ్ అయితే పెట్టారు. సో అందులో అయితే ఫస్ట్ పొజిషన్లో వచ్చింది ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఉంది. అండ్ సెకండ్ మనది తాజ్మహల్ ఇండియాలోది. అండ్ థర్డ్ అయితే ఈ పెట్రా వచ్చింది. సో ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి. సో ఇది ప్రపంచంలో మనం ఎక్కడా కూడా ఇటువంటి ల్యాండ్స్కేప్స్ మళ్ళీ మనకు కనపడవు. సో జార్డన్కి వచ్చేసరికి ప్రతి 100 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసిన ప్రతి 100 కిలోమీటర్స్కి మన బ్యాక్గ్రౌండ్ సీనరీస్ కానీ లేదంటే ల్యాండ్స్కేప్స్ కానీ అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఈ మౌంటైన్స్ మధ్యలో ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ట్రావెల్ చేయడానికి. సో చూస్తున్నారు కదా రోడ్ కానీ వెనకాల బ్యాక్ డ్రాప్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా మనం ఇప్పుడు 1000 మీటర్స్ పైకి ఎక్కాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెస్టారెంట్స్ అయితే కనపడుతున్నాయి కానీ ఏది ఓపెన్ అయితే లేవు ఇప్పుడు. సో ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. సో రైట్ నౌ అయితే వార్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతుంది ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్యలో. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే టూరిజం మీద చాలా అంటే చాలా గట్టిగా ఉంది ఇక్కడ జోర్డాన్లో. సో చూస్తున్నారు కదా ఘాట్ రోడ్. సో ఇంకా మనం చాలా అంటే చాలా పైకి ఎక్కాల్సి ఉంది. సో మనం పెట్రా దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక రకంగా అక్కడ ల్యాండ్స్కేప్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు.
చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి ఈ రోడ్స్. సో ఆల్మోస్ట్ చాలా దూరం అయితే రావడం జరిగింది. సో జార్డన్కి వచ్చేసరికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన ప్రతి సైటు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్సే. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ల్యాండ్స్కేప్ అనేది మారిపోయింది. మనం పెట్రా దగ్గరలో ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఆ రాక్ కట్స్ అనేవి చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి ఇవి. సో మరి ఏ దేశంలో కూడా మనం ఈ టైప్ ఆఫ్ రాక్ ఫార్మేషన్స్ అనేవి మనం చూడలేం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. సో మనం వేరే ప్లానెట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. సో దూరంగా కనపడుతుంది కదా, సో అదే పెట్రా సిటీ. సో సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనకి ఇక్కడ ఎక్కువగా పోనీస్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది ల్యాండ్స్కేప్ అంతా. సో లైట్స్ అవి కనపడుతున్నాయి కదా, సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం. సో ఈ పెట్రా అండ్ ఈ రీజియన్ వచ్చేసి వాది మూసా అని చెప్పాను కదా. సో ఇదంతా ఏంటంటే సౌత్ ఆఫ్ జార్డన్లో ఉన్నాయి. సో రీజియన్ వచ్చేసి అకాబా రీజియన్. సో అకాబా అనేది ఇక్కడ దగ్గరలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ అది. సో అది బార్డర్ కంట్రీస్కి, అటేమో సౌదీ అరేబియా అండ్ ఇంకో వైపేమో ఈజిప్ట్కి. సో వచ్చేసాం పెట్రా సిటీకి.
సో బ్యాక్గ్రౌండ్ ఒక్కటి తీసేస్తే ఇది మన ఇండియాలో ఉన్నట్టే ఉంది ఇది ప్లేస్ అయితే. సో మేమైతే డ్రైవర్కి చెప్పాం ఇక్కడ జార్డాన్ నేషనల్ డిష్ ఒకటి ఉంటుంది, దాని పేరు మున్సాఫ్. సో అదైతే ట్రై చేయాలని చెప్పి సో అతనైతే ఒక రెస్టారెంట్ దగ్గర ఆపుతాను అన్నాడు. సో ఇదే జార్డాన్ నేషనల్ డిష్ మున్సాఫ్. సో ఇది వచ్చేసి ల్యాంబ్ మీట్ ఉంటుంది. సో ల్యాంబ్ మీట్ తోటి రోటీస్ అండ్ బ్రెడ్, దాంతోపాటుగా మనకి ఫలాఫల్ కూడా ఇచ్చారు. సో మీట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది, కాకపోతే దాంతోపాటు ఇచ్చిన లిక్విడ్ అది కొంచెం నాకు మజ్జిగలా అనిపించింది. సో ఏదైతేనే కంపల్సరీగా ఒకసారి మాత్రం ట్రై చేయాల్సిన డిష్ ఇది, ట్రై చేయండి జార్డన్ వస్తే. సో మేము స్టే చేసిన హోటల్ అయితే పెట్రా ప్లాజా. పెట్రా సిటీలోను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. సో మేము రెడీ అవుతున్నాం పెట్రా విజిట్ చేయడానికి. సో బిఫోర్ దట్ బ్రేక్ఫాస్ట్ అనేది చేశాక స్టార్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాం. చూడండి ఆ ఫర్నిచర్ అంతా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అది. ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ కూడా మనం చూడొచ్చు అక్కడ. సో నట్స్, రైజిన్స్, బాబా గోష్, హమాస్, అండ్ సలాడ్ కూడా మనం చూడొచ్చు. సో ఆ వైట్గా ఉన్నది ఏంటంటే అది కండెన్స్డ్ యోగర్ట్, అది క్రీమ్. అది చూస్తున్నారు కదా. నట్స్ అండ్ రైజిన్స్ కూడా ఉన్నాయి, ఫలాఫల్ అండ్ సమ్ స్వీట్స్. బాయిల్డ్ ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, సో ఇది వచ్చేసి ఫ్లావా బీన్స్. సో నువ్వులతో చేశారు అది స్వీట్, చాలా అంటే చాలా బాగుంది అది. సో బాబా గోష్ స్వీట్స్, సో నువ్వులతో చేసింది అయితే చాలా అంటే చాలా బాగుంది, కంపల్సరీగా ట్రై చేయండి. సో ఇంకా అబౌట్ టు స్టార్ట్, పెట్రాకి వెళ్ళబోతున్నాం అండ్ వెళ్ళి ఈవినింగ్ బ్యాక్ వచ్చేస్తాం ఇక్కడికి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. దీని కంటిన్యూషన్ పెట్రా వీడియో ఉంటుంది, కంపల్సరీగా చూడండి. బాయ్. ఓకే.